స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి శుభోదయం. నేను మీ చిర్రావూరి శ్రీరామశర్మ. హైందవం జీవన శైలిలో భాగంగా దీప ప్రజ్వలన చేశాం. ముఖ్యంగా వస్త్రధారణ, కట్టుబొట్టుల్లో కట్టు గురించి చెప్పుకున్నాం, బొట్టు గురించి చెప్పుకున్నాం, కట్టు గురించి చెప్తున్నారు. వస్త్రము అనేటటువంటిది సర్వదేవత్యం వై వాసః సర్వా ఏవ దేవతా ప్రీణాతి. ఈ వాసః అంటే వస్త్రము అని అన్నారు. ఈ వస్త్రం అన్ని దేవతలకి ప్రీతికరమైనటువంటిదా? ఏ దేవతకి ఏది ఇష్టము అని మనం అడిగితే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇష్టమని చెప్తాం. కానీ అందరూ దేవతలు ఇష్టపడేది వస్త్రాలని. అందువల్లే వస్త్రాలు ఇవ్వడం వల్ల దేవతా తృప్తి కలుగుతుంది. అన్ని దేవతలు కూడా వస్త్రాన్ని ఆశ్రయించుకుని ఉంటారు అని, ఈ వస్త్రాన్ని ప్రతినిత్యము ఒంటి మీద ధరించడం వల్ల కూడా పుణ్యం వస్తుందిట. అంటే ఎటువంటి వస్త్రాలు? పుణ్యం వస్తుంది అని శాస్త్రం ఎప్పుడు ఎక్కడ చెప్పిందో అదే శాస్త్రం చెప్పినటువంటి వస్త్రాలు ధరించడం వల్ల పుణ్యం వస్తుంది. చాలామంది ఈ పూజాది క్రతువులు చేస్తున్నప్పుడు మేము ఎందుకు ఈ బట్టలు వాడాలి, ఈ పంచెలే ఎందుకు కట్టుకోవాలి, మేము ప్యాంటు చొక్కా వేసుకుంటే దేవుడు ఏం పూజ తీసుకోడా, దేవుడికి అన్నీ ఇష్టపడాలి కదా అని వితండవాదన చేస్తూ ఉంటారు. కానీ మనం గమనించాల్సిన విషయం, ఏ పని ఎప్పుడు ఎలా చేయాలి అనేటటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తూనే మన సమాజంలో ఆ పనిని అక్కడ అలా చేస్తూ ఉంటాం. స్విమ్మింగ్ చేద్దామని వెళ్ళి నేను నాకున్నటువంటి జీన్స్ ప్యాంటుతో చేస్తాను అంటే స్విమ్మింగ్ పూల్ వాళ్ళు రాణిస్తారా? అక్కడ వేసుకునే డ్రెస్ అక్కడ వేసుకోవాలి. నేను ట్రెక్కింగ్ చేద్దామనుకుని వెళ్ళినప్పుడు ఏది ఎలా పడితే అలా చేస్తామంటే నేను చేయగలుగుతాను ఫ్యాంటుతో అంటే చేయనిస్తారా? చేయనివ్వరు. అలా పూజాది విషయాలు చేస్తున్నప్పుడు మన సంప్రదాయంలో సాధారణంగా చిన్న పని ఆ పంచ కట్టుకొని పూజ చేయమన్నారు. ఆ వస్త్రాన్ని కూడా ఎలా తీసుకోవాలట? ముందర ఆ వస్త్రాన్ని సూర్యుడికి చూపించి 7 సార్లు దులపాలి అన్నారు. అవధూతగుం వృక్షోవధూత అరాతయః అనే మంత్రం చెప్తూ ఆ వస్త్రాన్ని దులిపి 7 సార్లు కట్టుకోమన్నారు. దీంట్లో ఎంత సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయంటే, వస్త్రాన్ని ముందర రోజు రాత్రి ఉతికి వాటిని పెట్టి ఉండొచ్చు, కానీ వాటిల్లో మనకి కంటికి కనిపించినటువంటి అనేక కృమికీటకాలు ఆశ్రయించి ఉంటాయి. కాబట్టి సూర్యుడి యొక్క ప్రకాశానికి ఎదురుగా తూర్పు వైపు తిరిగి ఆయనకు చూపిస్తూ 7 సార్లు దులపడం వల్ల సూర్య రశ్మిలు పడి అదంతా కూడా శానిటైజ్ అవుతుంది అని పూర్వీకులు గమనించారు. అందువల్ల సూర్యుడికి చూపించి దులిపి ఆ వస్త్రాన్ని ధారణ చేసుకోమన్నారు. ధారణ చేసేటప్పుడు కూడా పెళ్ళి అయినటువంటి వాళ్ళు పంచకచ్చము, కచ్చము అంటే ముడి, 5 చోట్ల ముడి వచ్చేలాగా ఈ పంచెని కట్టుకోవాలట. అందువల్లే గోచీ పోసి కట్టుకోండి అంటారు. ఆ వెనకాల పెట్టే గోచీ దగ్గర 1, అలాగే ముందర వచ్చేటటువంటి ఇటు మనం దోపే దగ్గర 2, అలాగే ఈ కింద ఒక అంచుని ఒకసారి దోపుతాం అది 4, మళ్ళీ ఆ చివర అంచుల్ని మళ్ళీ ఇంకోసారి దోపుతాం 5. ఇలా 5 చోట్ల ఈ కచ్చము వస్తుంది కాబట్టి దాని పేరు పంచకచ్చము అన్నారు. దాన్నే అది తర్వాత వ్యవహారంలో పంచ అని అయింది. దాని పేరు ధౌతి. ఇటువంటి ధౌతిని ధారణ చేయాలి. అయితే కింద ధౌతి ఒక్కటి ధారణ చేస్తే సరిపోతుందా అంటే సరిపోతున్నాయి. పైన కూడా ఇంకో వస్త్రం ఉండాలట. 2 వస్త్రాలు ఉన్నప్పుడే పరిపూర్ణంగా దేవతారాధన చేయడానికి అర్హత వస్తుంది అని ఈ పంచకచ్చాన్ని ధరించి పూజాది కార్యక్రమాలన్నీ కూడా చేయమన్నారు. ఆడవాళ్ళకి కూడా విశేష పూజా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఆధునికంగా ఉండేటటువంటి డ్రెస్సులు వేసుకుని ఆ పూజని చేయొద్దన్నారు. ఏమవుతుంది అంటే ఈ వస్త్రాలలో ధరించేటప్పుడు వస్త్రం ఇందాక మనం చెప్పుకున్నటువంటి విధానంగా సర్వదేవతా స్వరూపం. ఆ దేవతా స్వరూపాన్ని మనం కత్తెర వేసి కట్ చేయొచ్చా? దేవతాల అపరాధన జరుగుతుంది కదా. అందుకనే పూర్వం మగ్గాలతో సహితం పంచెలు వేసినప్పుడు కూడా ఆ మధ్యలో జట్ట అని ఒకటి తయారు చేసేవారు. ఆ జట్ట అప్పటికే చాలా గ్యాప్ వచ్చి ఉంటుంది. ఆ జట్ట దగ్గర ఈ నేత పని చేసేవారు కాదు. ఆ జట్టని తేలిగ్గా ఇలా అంటే అది తుంప వేయబడేది. తుంపా అంటే తుంపాం, కానీ వస్త్రాన్ని మనం తుంపలేదు. అటువంటి దాన్ని వస్త్రాన్ని మడికి వాడుతూ ఉండేవారు. ఈ పంచెలు కట్ చేయడం వల్ల తయారవ్వవు. ఒక ప్యాంటు షర్టు ధరించడం కానీ, లేదా ఆడవాళ్ళు డ్రెస్సెస్ వేసుకోవడం కానీ, అవన్నీ కూడా అనేక విధాలుగా వాటిని కత్తిరించి తయారు చేసేది, కుట్టేది. కాబట్టి కత్తిరించిన దోషము, ఆ వస్త్రాన్ని కుట్టిన దోషము కూడా వస్త్రానికి ఉంటుంది. అటువంటి వస్త్రాన్ని ధరించడం వల్ల దేవతలు ఇష్టపడేటటువంటి వస్తువుని రకరకాలుగా చింపి కట్టుకుంటే అవి చూడలేవుట, దేవతలు ఆనందపడరట. అందువల్ల చేసే పూజలన్నీ వ్యర్థమవుతాయి అని సంప్రదాయ దుస్తులోని ఆడవాళ్ళు చీర కట్టుకోమని, మగవాళ్ళని
పంచగచ్చము పంచాకండువా కట్టుకోమని చెప్తూ ఉంటారు. అయితే అందువల్ల ఈ వస్త్రధారణ కనుక సక్రమంగా లేకపోతే మనం చేసేటటువంటి పూజలు కానీ మనం చేసేటటువంటి హోమాలు కానీ అన్నీ కూడా నిష్ప్రయోజనం అయిపోతూ ఉంటాయి. మనం కూడా వాటిని ఆచరణలోకి పెట్టి మన పిల్లల చేత ఆచరింపచేస్తే ఈ సంప్రదాయాలు మిగులుస్తాయి. కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఈ కట్టుబొట్టు ఇక్కడ దాకా వస్తుందంటే పెద్దలు ఆచరించి మన చేత ఆచరింప చేయడం వల్ల, మనము ఆచరించక తర్వాత పిల్లలకి కనుక వాటిని అందించక చేయకపోతే ఈ సంస్కృతికి మనం దూరం అవుతామనే విషయాన్ని అందరూ తెలుసుకుని ఈ పంచధారణ శాస్త్రీయమైనటువంటి పూజలు ఏం చేసినా, శాస్త్రీయమైనటువంటి కార్యక్రమాలు చేసినా, దేవాలయాలకి సందర్శనానికి వెళ్ళినా లేదా గొప్ప గొప్ప పీఠాధిపతుల్ని దర్శించుకోవడానికి వెళ్ళినా ఖచ్చితంగా పంచాకండువ కట్టుకుని, ఆడవాళ్ళు చీర కట్టుకుని వెళ్ళడం అనేటటువంటిది అనువర్తనలోకి చేసుకుని అభ్యాసం చేసుకోవాలి. పిల్లలకి చిన్నప్పటి నుంచే ఆ విషయాలు నేర్పించాలి. అవి అప్పటి నుంచి నేర్పిస్తే తర్వాత ఇలా ఫ్యాంట్లతో గుడికి వెళితే అలా ఎలా వెళ్తాము, మనం పంచతో వెళ్ళాలి అని వాళ్ళే మనకి చెప్తారు. మనం ఏది నేర్పిస్తే అది నేర్చుకుంటారు. కాబట్టి హిందూ సోదరులందరూ కూడా హైందవాన్ని కాపాడాలి అనుకుంటే, మన ఆచారాల్ని కాపాడుకుంటే, మన ఆనవాయితీల్ని కాపాడుకుంటే, మన కట్టుబొట్టుల్ని మనం నిలుపుకుంటే హిందూ ధర్మం అలాగే రక్షింపబడుతుంది. ఈ విషయం అందరూ తెలుసుకుని అందరూ కూడా ఆచరిస్తారు అని అందరికీ తెలియజేస్తూ మరిన్ని విశేషాలు తరువాయి భాగంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.